బాబా పారాయణంలోని 4వ అధ్యాయము 1835వ సంవత్సరము సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మించిన తరువాత గంగాభవీజుడు దేవగిరి అమ్మల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను, నిస్సహాయ స్థితిని గమనించిన గంగాభవీజుడిలో మానసిక వెల్లువికి వచ్చింది. ఒక్కసారి ఈ బలహీనతలు లొంగిపోతే అది తన లక్ష్యం నుంచి మనసుని మళ్లిస్తుందన్న భయంతో మనసులో పడే జాలిని, దయాగుణాన్ని గుండె లోతులలోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకు తెలియదు. కళ్ళు చీకటి కమ్ముతున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి. దాహంతో నాలుక పిడకగడుతున్నది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగినది. ఒక చక్కటి మంచి నీటి కొలను దగ్గర గంగాభవీజుడు ఆగిపోయారు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తనని అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. మానవతా మమకారపు పొంగు ఎంత ఆనుచుకున్నా గుండెలలో దాగలేదు. సర్వకాల సర్వావస్థలలోనూ తననే త్రికరణ శుద్ధిగా నమ్మి చరిస్తున్న భార్యను వదిలిపెట్టితే కైలాసవాసుడు తనను దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించింది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆమెకు సపర్యలు చేశారు. ఆమె సేద తీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళి ఆదమరచి నిద్రపోయినది. ఇంతలో ఒక బంజారా అటువైపుగా వెళుతూ వీరిని చూసి, అది నిర్జన ప్రదేశమని, చీకటి పడకముందే అక్కడ నుంచి వెళ్ళకపోతే పులులు, తోడేళ్లు లాంటి క్రూర జంతువుల బారి పడతామని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒక కుటీరం తనదేనని, అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతారు. మరికొంతసేపటిలో బంజారా భార్య బాలింతురాలికి కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మకు కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత బంజారా దంపతులిద్దరూ ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగాభవీజుడికి, దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తారు. సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రయాణంగా నిర్ణయించారు. అవి ధర్మం, అర్థం, కామ, మోక్షములు. ఈ చతుర్విధ పురుషార్థాలను ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఆ పురుషార్థాలను సాధించేందుకు సహకరించింది. ఇది హైందవ సంప్రదాయంలోని విశిష్టత. 3 బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలివేసి ఇట్లా అడవుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వరుడు సాక్షాత్కారం కోరటం మంచిదే. అది లక్ష్యమైనప్పుడు సంసారులకు కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తపించటం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తపించటం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత వానప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో 3 పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరూ ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడ నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగాభవీజుడికి వేద ఘోష వలె వినిపించి ఈశ్వర సాక్షాత్కారానికి చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారా 2 విచిత్రమైన అడవిలో దొరికే పళ్లను తెచ్చి ఇద్దరికీ చేతిలో తినిపిస్తారు. ఆ పళ్ళు తినటం వలన శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మ దర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురూ పనుకొని విశ్రమిస్తారు. గంగాభవీజుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారా దంపతులు కానీ కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కలలాగా వారికి అనిపిస్తున్నది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయాన్నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులుగా సాగిన తర్వాత
తమ గమ్యాన్ని చేరుకొని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారు పేరును అక్కడ భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని. ఆ పర్వతంలో ఉన్న ద్వారకా ప్రాంతం పుణ్యస్థలమని, అది అంటే తల్లి కాబట్టి ద్వారక లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదే విధంగా గంగా భవిష్కుడు ఎంతో మందికి గురు బోధ చేస్తూ జ్ఞానాన్ని కోరిన వారికి ప్రసాదిస్తూ ఉండేవారు కాబట్టి ఒక గురువుకి ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుద్వాన్ అనే మారు పేరుని ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులకు జ్ఞాన మార్గంలో గల పేర్లు గురుద్వాన్, ద్వారకామాయి. తరచూ వీరు దగ్గరకు పరిసర ప్రాంతాలలో గల భక్తులు రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువలన వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోకి నిర్జన ప్రదేశానికి మార్చుకుంటారు. ఆ ప్రశాంత పవిత్ర నిర్జనారణ్యంలో వారి ధ్యానం బాగా సాగేది. ఇద్దరూ ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు. గురుద్వాన్తో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నంత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిర్డీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్ల పాటు ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండి సాగారు. వాచాలురైన కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో జ్ఞానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్లి కందమూలాలు, చెట్ల కాయలు తింటూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఆ బాలుడు ఎవరు, ఎప్పుడు ఇక్కడ కూర్చొని తపోనిష్టలో ఉంటున్నట్లు కళ్ళు మూసుకొని ఉంటాడు. తీక్షణమైన ఎండ, వేసవి ఈదురుగాలులతో కూడిన భయంకరమైన వర్షం కురిసినా, ఎముకలకు కొరికిన చలి రాత్రులలోనూ తానొక్కడే కూర్చొని ఉంటాడు. ఎవరితను అనే ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రశ్నించటం వలన ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనా స్థితిలోకి రావలసి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు దివ్యశక్తులు గల ఆ అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలా మంది విమర్శనాత్మకంగానూ వింతగానూ భావించి హేళనతో విసిగిస్తూ ఉండేవారు. ఒకరోజు వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటారు. దారి పోయే పొగరుబోతులు మనుషులు కొందరు అతని దారిని అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భాషలాడి కొట్టి పక్కన పడవేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వలన బాలునికి ధ్యానభంగం కలుగుతుంది. జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్యహస్తంతో గుడ్డివాడి కళ్ళు తుడిచి, రెండు కళ్ళు కనురెప్పలు తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని గుడ్డివాడి కంటి పాపలలోకి తన దివ్య దృష్టిని గాఢంగా ప్రసరిస్తూ చేస్తారు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్ఛపోతాడు. అతనిని అంతకు ముందు కొట్టి వెళ్లిన పోకిరీలతో పాటుగా ఇంకా చాలా మంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తెరుచుకొని లేవగా అతనికి కంటి చూపొస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించుకొనుటకు కోసం ఆ బాలుని దగ్గరకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దానిలో ముందుగా ఇచ్చేవాడు పసరు తీసి ఇచ్చేవారు. ఏ గింజ కనిపిస్తే దానినే ఆరగదీసి మందుగా వాడమనేవారు. రోగం గల శరీరం భాగాన్ని చేతిలో గాని తాకడా ఇక రోగం పోవలసినదే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పనిలేక పోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనసును, బుద్ధిని ఏకం చేసే ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించటం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మావలోకానికి అక్కడ వాతావరణం కుదరక పోవటం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్లీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శనం
ఎత్తైన ఆ పర్వత ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాలలో కఠోర దీక్షలతో తపస్సు చేశారు ఆ బాలుడు. గురువు గారిచ్చిన ఇటుక రాయితనం సహచరుడు. గురువు గారి రక్తంతో తడిసిన తన తల నుంచి ఆ గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్షలో 1 సంవత్సర కాలం సాగుతుంది. అక్కడి నుంచి తిరిగి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకూసాను ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకి చేరుకుంటారు. 2 సంవత్సరాలు గడిచిపోవటం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్య దృష్టికి 2 సంవత్సరాల క్రితం తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. జోలెలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డ ముక్కను కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకూసాను ప్రార్థిస్తారు. ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నట్టు వలె మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకొని గురువును ప్రార్థిస్తారు. నా ప్రాణాన్ని రక్షించటం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తారు. నేను శైలిలో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకూస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధు జనులెవ్వరూ లేని వాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన ఈ రోజు మిమ్మల్ని నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరము. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుంచి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాతిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుక రాయికి నుదుటికి మధ్యగా వెంకూస చేయి ఉంటుంది. పక్కనే వెంకూస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా ఇలా అంటాడు ఆ గురువుగారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావలసి వచ్చింది నాయన. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నీవు జగద్గురువవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధి నుంచి భక్తులను సమాధాన పరుస్తూ ఉంటావు. ఇదే నీకు నేనిస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం. సమాధి అనంతరం కూడా నీవు సచేతుడవై కలి మాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలని దేవతలు ఆశయంతో ముడిపడినట్టు వంటిది నా ఈ వరం. కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగో లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు అదృష్ట రూపంలో నీ వెంటుంటాను. తపోనిష్ట సాగించు అని మాయమవుతారు వెంకూస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటారు. అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకూస ఇస్తూనే ఉంటారు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకూస దర్శనమిచ్చి, ఇక ఈ నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడీకి వెళ్ళు. అక్కడ నీవు లోగలో ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగర్భంలో జ్యోతి స్వరూపంగా ఉంటానని చెబుతారు. అక్కడ గురుద్వాన్ ద్వారకామాయి తపోదీక్ష పూర్తి స్థితిలో చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతారు. పరమేశ్వరు సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీరిద్దరు జ్యోతి స్వరూపంలో షిరిడీ గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి. మీతో పాటుగా వెంకూస అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంగా నివాసముంటారు. గురుద్వాన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటారు. ముందు రోజులలో ద్వారకామాయి ఆ పక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను. అలాగే మరి కొంత దూరంలో వెంకూస అనే మహాత్మునికి కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. ఈ నా అవతారంలో నా లీలా శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్య శక్తులను నిలయమైన షిరిడీ గ్రామం రాగల 500 సంవత్సరములపై వరకు దినదిన పరివర్తమానమవుతూ ఆశ్రితులైన పాలిత కైలాసమై ప్రజలకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దివ్య తేజస్సు కాంతి కిరణాలు 2 వెలువడి గురుద్వాన్ ద్వారకామాయుల శరీరాలు ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రానం
నుంచి బయటకు తీసుకువస్తారు. ఆ జ్ఞాన జీవజ్యోతులను అదృశ్య రూపంలో షిరిడీ గ్రామం చేరుకొని వేప చెట్టు కింద భాగంలో భూగృహం సృష్టించుకొని మరలా తపోదీక్షలోనే ఉంటారు. అదే విధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన పెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడీ చేరుకొని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి రూపంలో అదే భూగృహంలో ఉంటారు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామం ప్రాంతంలో సాయంసంధ్య సమయంలో ఒక పెద్ద కొండరాతి దగ్గరలో విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునసబు అయిన చాంద్బాయ్ తన గుర్రాన్ని పోగొట్టుకొని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దానిని వెతికి తీసుకురావాలని ఉద్దేశంతో గుర్రపు జీడుని భుజంపై వేసుకొని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిలపడతారు. అతనిని గమనించిన మన యువకుడు "ఏం చాంద్బాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా? అని ప్రశ్నిస్తాడు. తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఆ అపరిచితుడెవరా అని కుతూహలంగా అతను మరింత దగ్గరకొచ్చి "నా పేరు, వివరాలు మీకెలా తెలుసు? అని ప్రశ్నిస్తాడు. "నాకు అన్నీ తెలుసు. తెలియని విషయమంటూ ఏదీ ఉండదని" సమాధానమిస్తారు. అయితే తప్పిపోయిన నా గుర్రం జీలిని ఎక్కడ ఉంది, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటి కయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉంటుంది. వెళ్ళి తెచ్చుకోమంటారు. ఇప్పుడు నేను అట్నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళటం అనవసరం అంటారు. నా మాటలు వృధా పోవు. పొల్లు మాటలు కావు. విశ్వాసముంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనసుతో ఫలితం సాధించలేరు. మళ్ళీ గుర్రాన్ని తెచ్చుకోమంటారు. కానీ చాంద్ బాయి అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాటలు మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిల్లుంగొట్టాను పొగాకు పొడిని బయటకు తీస్తారు. చిల్లుగొట్టంలో పొగాకు పొడిని నింపటానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దానిని వెలిగించుకోటానికి నిప్పు కావాలి. తన చేతిలోని సటకాలో ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తారు. గంగాదేవి నీటిధారగా బయటకు వస్తుంది. ఆ నీటిని పుటకగాను నీటిధారగా బయటకు వస్తుంది. ఆ నీటిని పొగాకు పొడికి తడిచేసి చిలుంగొట్టంలో నింపుకున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతారు. ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కాను వెలిగించి తాను పీల్చి చాంద్ పాటిల్ను కూడా పీల్చమంటూ మానవతాతీతమైన ఈ 2 విచిత్ర దృశ్యాలను చూసి ఇది కల లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంద్బాయ్ మారు మాట్లాడకుండా చిలుం పొగను పీల్చి ఇది నిజం కాదు, కల కాదు, నిజమేనని ధృవపరుచుకొని వెంటనే కుడివైపుగా పరుగు తీస్తారు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలీ మేతమేస్తూ కనిపిస్తుంది. దానిని కౌగిలించుకొని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తారు. ఆ మానవతాతీత శక్తులను గల మహనీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయనకు కూర్చొనబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళతారు. అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయుడి పాదం తన ఇంటిలో పెడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు, కర్మదోషాలు పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాంద్బాయికి ఆనాడే కలిగింది. ఆ విధంగా 35 రోజులు తన ఇంటిలోనే అతిథిగా ఉంచుకొని సకల విద్యా మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు. ఆ తర్వాత అతని బావమరుదులు పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఆ మహనీయుడు తీసుకువెళితే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారంతటితో పాటుగా పెళ్లి కుమారై ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తారు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండ్లన్నిటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహనీయుడిని బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తారు. సాయం సంధ్యా సమయంలో చల్లని పైరు గాలిలో వీస్తూ ఉండగా ఎడ్ల మేడలలో కట్టబడిన చిరుగంటల చప్పుళ్ళు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షులు కిలకిల రావాల సహజ శృతిలో సంగీతాలాపనగా అనిపిస్తున్నది. నీలి ఆకాశంలో తూర్పు వైపుల గల తెల్లని మేఘాలపై పడమర వైపు అస్తమించే ఎర్రని కిరణాలు
సోకి ఆకాశ సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుని స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి వస్తున్నాడు. మానవులారా, మీరంతా త్వరగా ఆ దైవాన్ని గుర్తించండి. మాయలో పడి సామాన్య మానవునిగా మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కున చీల్చుకొని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునికి వెలుగునివ్వాలనే ఆదుర్దాతో సూర్యుని పూర్తిగా నిష్క్రమించుకునేటని వచ్చేశాడు. పెళ్లి బృందం అందులోని ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్లుగా ఉంది. మనసులో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తూ పులకించి కైలాసాన్నుంచి దిగివచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదే విధంగా ఆయనతో పాటు సహజ జీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరు జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని, ఈ మొదటి రోజు పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 4వ రోజు అధ్యాయము సంపూర్ణము. మొదటి రోజు పారాయణము పూర్తి అయినది.